ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. తీగలాగితే డొంక కదులుతుంది. హర్యానాకు చెందిన మహిళా డాక్టర్ ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న ఉగ్రవాద డాక్టర్ల విచారణలో ఆమె పేరు బయటకు వచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అనంతనాగ్లో ఆమెను పట్టుకున్నారు. ప్రియాంక శర్మ ఫ్యామిలీపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. కేసు దర్యాప్తును వేగవంతం చేశాయి దర్యాప్తు సంస్థలు. ఏ ఒక్క లీడ్ ను వదులుకోవడం లేదు. విచారణలో బయటపడుతున్న అంశాలపై దృష్టి సారిస్తున్నాయి. యూపీలో చదువుతున్న 200 మంది కశ్మీర్ విద్యార్థులపై ఫోకస్ పెట్టాయి. వీరంతా కూడా వేర్వేరు మెడికల్ కాలేజీలో చదువుతున్నారు. మరోవైపు డాక్టర్ షాహీన్ విచారణలో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్లు జైషే మొహమ్మద్ తో సంబంధాలున్నట్లుగా గుర్తించారు అధికారులు. మరోవైపు కుట్రలో అత్యధిక మంది డాక్టర్లే ఉన్నారు. వీరు సైన్స్ నాలెడ్జ్ ను పేలుడు పదార్థాల తయారీపై ఎక్కువగా వాడినట్లు తెలుస్తుంది. వేల కిలోల పేలుడు పదార్థాలను ప్రజల ప్రాణాలను బలికొనేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం మదర్ ఆఫ్ సైథాన్ గా పిలిచే ట్రైఅసోటోన్ ట్రైపెరాక్సైడ్ ను వాడేందుకు కూడా సిద్ధం చేశారు. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులకు ఈ సైథాను వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు అయితే గుర్తించాయి. I-20 కారును బ్లాస్ట్ చేసేందుకు ఉమర్ నబీ ఈ ప్రమాదకర కెమికల్ ను వాడినట్లుగా ఫోరెన్సిక్ టీమ్స్ అయితే నిర్ధారించాయి.